ఓం నమ శివాయ. వేద ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం శివుడి యొక్క ఆభరణాల గురించి తెలుసుకుంటున్నాం. గత ఎపిసోడ్లో మనం శివయ్య పరమశివుడు చంద్రుడిని ఎందుకు తన తలలో పెట్టుకున్నాడు, అలంకరించుకున్నాడు, అలాగే వాసుకి పాముని ఎందుకు తన మెడలో అలంకరించుకున్నాడో ఈ విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం శివుని ముందర నందీశ్వరుడు ఎవరైతే ఉన్నారో తన యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆయన యొక్క భక్తి శ్రద్ధలు ఏంటి, ఆయన ఇతిహాసం ఏంటి, మన పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్తున్నాయో ఒకసారి విందాం. పూర్వం శిలాదుడు అనే ఒక ఋషి ఉండేవాడు. తన యొక్క జ్ఞానం ఎట్లాంటిదంటే చాలా వేదాలని అవపోషణ పట్టాడు. చాలా పెద్ద జ్ఞాని, చాలా సమర్థుడు అనమాట. అన్నిటి లోపల కూడా జ్ఞానవంతుల్లో సమర్థమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే తన పేరు ప్రతిష్టలు కూడా చాలా సంపాదించుకున్నాడు. కానీ ప్రతి ఒక్కరికి ఎన్ని ఉన్నా ఏదో ఒక లోటు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కదా. మనకు కూడా అంతే, ఎన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నా ఏదో ఒక లోటు లేదనే బాధ మనని వెదతో తొలుస్తూ ఉంటుంది, మనని బాధ పెడుతూ ఉంటుంది. అలాగే తనకు కూడా శిలాద ఋషి మహర్షుల వారికి కూడా సంతానం లేదు. ఆ సంతానం కోసమని తను పరమశివుణ్ణి ఘోరమైన తపస్సు చేస్తాడనమాట. ఎలా తపస్సు చేస్తాడంటే ఆ తపస్సుతో తన యొక్క శక్తి సామర్థ్యం అంతా, తన ఏకాగ్రత అంతా కూడా ఇమిడీకృతం చేసేసి తపస్సు చేస్తాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఊళ్ళు మారిపోతున్నాయి. తన యొక్క తపస్సు అంత ఘోరంగా ఉంది అనమాట. చివరికి ఎట్లా ఉంది తన తపస్సు అంటే తన శరీరం అంతా కూడా చెదలు పట్టేస్తున్నాయి. అంత ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. తన శరీరం అంతా చెదలు పట్టినా కానీ తన నిష్టని మాత్రం వదులుకోలేదు. ఎందుకు అంటే పరమశివుడు కనికరించాలి, నేను చేసే తపస్సు ఫలించాలి అనే ఉద్దేశంతో తన శరీరం అంతా చెదలు పట్టేసినా కానీ పట్టించుకోకుండా తన నిష్టతో పరమేశ్వరుణ్ణి తపస్సు చేస్తాడు. అతని యొక్క ఘోరమైన తపస్సుకు మెచ్చి ఆ పరమశివుడు ప్రత్యక్షమవుతాడనమాట. శిలాదుడికి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు శిలాదుడు, నాకు సంతానం లేదు కాబట్టి నాకు ఒక అయోనిజుడైనటువంటి పుత్రుణ్ణి ప్రసాదించమని వేడుకుంటాడు. అయోనిజుడు అంటే మనకు తెలుసు కదా, తల్లి గర్భం లేనివారు అని అర్థం. తల్లి గర్భంలో పుట్టని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మన ఇతిహాసంలో? సీత తల్లి గర్భంలో పుట్టలేదు, అలాగే ద్రౌపది తల్లి గర్భంలో పుట్టలేదు, అలాగే మన గోదాదేవి తను తల్లి గర్భంలో పుట్టలేదు, అలాగే ఈ నందీశ్వరుడు కూడా తల్లి గర్భం లేకుండానే పుట్టాడనమాట. అందుకే పరమశివుడు తన యొక్క తపస్సుకు మెచ్చి తన యొక్క ఆశీర్వాదాన్ని మన్నించి వెళ్ళిపోతాడు. ఇలా శిలాదుడు ఋషి తను ఒక యజ్ఞాన్ని నిర్వర్తిస్తాడు. ఆ యజ్ఞంలోంచి ఒక మహా తేజస్వి అయిన బాలుడు బయటకు వస్తాడు. ఎలా? ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో ఒక గొప్ప శివ అంశగా తను బయటకు వస్తాడనమాట. శిలాదుడు ఆ పుత్రుడిని చూసి చాలా సంతోషిస్తాడు. ఆ పుత్రుడి వల్ల ఆనందం కలిగింది. నంది అంటే ఆనందం, సంతోషం కలిగింది. అందుకే ఆ పుత్రునికి నంది అని పేరు పెట్టుకొని ఆ బాలుని అన్ని రకాలుగా చక్కగా పాలన పోషణ అన్ని రకాల జ్ఞానాన్ని అందిస్తూ తనను ఉన్నతమైన జ్ఞానిగా మార్చేశారనమాట. పుట్టగానే అన్నీ నేర్చేసుకున్నాడు నంది. అన్ని రకాల శక్తి సామర్థ్యాలు సంపాదించుకున్నాడు నంది. ఇలా ఉండగా తన ఆశ్రమానికి, మన శిలాద ఋషి యొక్క ఆశ్రమానికి మిత్రావరుణులనే దేవతలు వస్తారనమాట. వాళ్ళకు అతిథి సత్కారం చేస్తారు ఈ ఆశ్రమవాసులందరూ. శిలాదుడు, మన నందీశ్వరుడు వీళ్ళందరూ కూడా వాళ్ళకి సేవలు చేసుకుంటారు. ఆ సేవలన్నిటికీ నచ్చి మెచ్చి నంది యొక్క తెలివితేటలకి చాలా గర్వపడి ఆ జ్ఞానానికి సంతోషపడి నందిని ఆశీర్వదించబోతారు. ఏమని? ఈ మిత్రవర్ణ దేవుళ్ళు దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి సడన్గా ఆగిపోతారు. ఆ బాలుని చూసి ఆగిపోతారు. ఆగిపోగానే మన శిలాదుడి ముఖం లోపల బాధ కనిపిస్తుంది. ఎందుకు ఆశీర్వాదం ఇవ్వట్లేదు వీళ్ళు, ఈ దేవతలు ఆశీర్వాదం ఎందుకు ఇవ్వడం లేదు నా నందికి, అంటే నా పుత్రునికి అని వాళ్ళకి ప్రాధేయపడతాడు. ఎందుకు మీరు ఆశీర్వాదం ఇవ్వట్లేదు, ఎందుకు అలా దీనంగా అయిపోయారు అంటే అప్పుడు ఆ మిత్రావరుణ దేవతలు చెప్తారనమాట, నంది యొక్క ఆయుష్ త్వరలో క్షీణించబోతుంది, అంటే తాను మరణించబోతున్నాడు అని విషయాన్ని చెప్పేసరికి శిలాదుడు చాలా బాధలోకి వెళ్ళిపోతాడు. చాలా కృంగిపోతాడనమాట. అలా కృంగిపోయి ఏం చేయాలో అర్థం కాదు. కానీ నంది మాత్రం ఏ రకంగా బాధ లేకుండా, బెరుకు లేకుండా, ఎటువంటి చలనం లేకుండా
అంటే తన యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా తండ్రికి నమ్మకాన్ని ఇస్తాడు. ఏమని? నాన్నగారు మీరు బాధపడొద్దు. ఏ పరమశివుడైతే ఆశీర్వాదంగా నేను పుట్టానో ఆ శివుడి యొక్క తపస్సే నేను చేస్తాను. నా యొక్క విషయాలన్నీ తనే చూసుకుంటాడు ఇంకా అని చెప్పేసి నంది పరమేశ్వరుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు. పరమశివుడు ఆ నంది యొక్క తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతాడు. అవగానే ఈ నందికి ఏం అర్థం కాదు. తన యొక్క దీర్ఘాయుష్ని అడగాలనే ఆలోచన లేకుండా ఆ పరమశివుణ్ణి చూస్తూ చూస్తూ చాలా ఆనందంలో మునిగిపోయి ఆయనకి ఏమనిపిస్తుంది అంటే లోపల తన దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది. నంది పరమేశ్వరుడి దగ్గరనే ఉండిపోవాలనిపిస్తుంది. అదే వరం కావాలని కోరుకుంటాడనమాట. నేనెప్పుడు నీ దగ్గరనే ఉండే వరాన్ని నాకు ప్రసాదించు అని పరమశివుణ్ణి వేడుకుంటాడు నంది. తన యొక్క భక్తికి, తన యొక్క ఆనందానికి, నంది యొక్క శక్తికి మెచ్చుకొని పరమశివుడు నువ్వు వృషభ రూపంలో నా యొక్క వాహనంగా మారి నా దగ్గరే ఉండు అని చెప్పేసి ఆ వరాన్ని ఇస్తాడు మన పరమశివుడు. అలా నందీశ్వరుడు అయిపోయాడనమాట. నంది కాస్త వృషభ రూపంలో నందీశ్వరుడయ్యి ఎప్పుడు కూడా కైలాసానికి రక్షగా ఉంటున్నాడు. అలా నందీశ్వరుడు పరమేశ్వరుని యొక్క సేవలో తన యొక్క కటిబద్ధమైనటువంటి నిష్ఠతో తను జీవిస్తున్నాడు అనమాట. కైలాసానికి తను ద్వారపాలకుడయ్యాడు. ఇటు భృంగీశ్వరుడు అటు నందీశ్వరుడు ఇద్దరు ద్వారపాలకుల్లో ప్రమద గణాలలో మొదటివాడయ్యాడు. శివుడి యొక్క ప్రమద గణాలు ఉంటాయి కదా, వాటి లోపల ముఖ్యుడిగా మారిపోయాడు నందీశ్వరుడు. భగవంతుడు ఎప్పుడు ఏది చెప్పినా ఏ రకమైనటువంటి పనిలోనైనా నందీశ్వరుడు ముందుగా ఉంటాడనమాట. ఇలాగే సముద్ర మదనం జరిగినప్పుడు విషాన్ని స్వీకరిస్తున్న శివుడు ఎప్పుడైతే ఆహ్లాదాన్ని శివుడు స్వీకరిస్తున్నాడో అది తాగేటప్పుడు కొన్ని చుక్కలు కొంత విషము కింద పడుతుందంట. ఆ విష ప్రభావం వల్ల లోకాలన్నీ నాశనం అయిపోతాయి అని చెప్పేసి వెంటనే ఆలోచించకుండా శివుడి యొక్క పరమ విశ్వాసం, శివుడి పైన నమ్మకంతో విశ్వాసంతో ఆ నందీశ్వరుడు అక్కడ పడ్డ విషాన్ని స్వీకరించేశాడు, తాగేశాడు. దానివల్ల కూడా పరమేశ్వరుడికి పరమ భక్తుడిగా మారిపోయాడు నందీశ్వరుడు. అంటే మనం కూడా భగవంతుని కష్టాలు నష్టాలు ఏంటో ఆలోచించి భగవంతునికి భక్తులుగా మారాలి. కానీ మనం ఏం చేస్తామంటే భగవంతునికే భారం అయిపోయి విపరీతమైన కోరికలతో మనం వాళ్ళని కష్టపెడుతూ నష్టపెడుతూ ఉంటాం. మన చిన్న సమస్యలే పెద్ద సమస్యలుగా భగవంతునికి విన్నవించుకుంటాం. మనకు శక్తి సామర్థ్యం ఉంది, భగవంతుడు జన్మ ఇచ్చాడు, శక్తి, తెలివి, జ్ఞానం, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే భగవంతునికి ఇబ్బంది పెట్టకుండా భగవంతుని కార్యాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి నందీశ్వరుడిలాగా. కానీ మనం ఏం చేస్తున్నాం, మన పనులే పరమాత్మునికి చిన్న చిన్న విషయాలకి అప్పచెప్పేసి బొల్లున ఏడ్చేస్తాము, ఏదో విషాదంలో మునిగిపోతాము, ఏదో కష్టాలన్నీ మనకే ఉన్నట్టుగా ఫీల్ అవుతాము. అట్లా కాదు. లోకాలన్నింటినీ పాలించే ఈ ఈశ్వరులకి చాలా పనులున్నాయి. మన చిన్న కష్టాలు పెద్ద కష్టాలేమీ కావు. మన కష్టాల్ని మనం అధిగమించుకోగలుగుతాం. అలాంటి పని చేస్తే గనక నందిలాగా భగవంతుని స్థానంలో భగవంతుని దగ్గరే ఉండిపోయే శక్తిని పొందుతాం, ఆ అదృష్టాన్ని పొందుతాం. అలాగే నంది శివుడి యొక్క ఆలయంలో ముందుగా ఉంటాడు. ధ్వజస్తంభం తర్వాత నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటాం. ఆ దర్శనం ఎలా చేసుకుంటాము? ఆ రెండు కొమ్ముల మధ్యలోంచి పరమశివుణ్ణి చూస్తామన్నమాట. ఆ పరమశివుని ఎందుకు అలా చూస్తారు మరి? శాస్త్రం లోపల ఇతిహాసం ఏంటి? నంది కోరుకున్న కోరిక ఏంటి? నందీశ్వరుడు వేడుకున్నాడంట, పరమేశ్వర నాకు నీకు మధ్య ఎవ్వరు ఉండకూడదు, ఎవ్వరు మధ్యలోకి రాకూడదు అని వేడుకున్నాడంట. దాని ఫలితంగానే మనం ఏం చేస్తామంటే నంది కొమ్ములు రెండు పట్టుకొని ఆ మధ్యలోంచి ఆ ఈశ్వరుణ్ణి నమస్కారం చేస్తాం, అంటే మధ్యలోకి రాకుండా ఉండడానికి. అలాగే అందుకే మనకి ఇతిహాసాలలో మందిర ప్రదక్షిణ చేసినప్పుడు మామూలు మందిరాలైతే రౌండ్గా తిరుగుతాం, చుట్టూ తిరుగుతాం. అదే శివాలయంలో తిరగడం మాత్రం ఎక్కడి నుంచి వెళ్ళామో మళ్ళీ అక్కడి నుంచే తిరిగి వస్తాం, రిటర్న్ వస్తాం, మధ్యలో కనిపించమన్నమాట. దీని యొక్క అంతరార్థం ఏంటి అంటే నందీశ్వరుడు నాకు నీకు మధ్య ఎవరు రాకూడదు అనేది ఒక విషయం అయితే, మరో విషయం ఏంటి, ఆ పార్వతమ్మ ఎవరైతే ఉందో పరమశివునికి ప్రాణమట్టమై ఉంది. ఆ ప్రాణమట్టాన్ని దాటే శక్తి సామర్థ్యం, ఆ రైట్స్ మనకు లేవు. అది ఒక కారణం అనమాట. పరమశివుని ఆలయం లోపల ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ అలాగే వాపసు వస్తాం. దాని కారణాలు రెండు, ఒకటి పార్వతీమాత, ఇంకోటి నందీశ్వరుడు. వాళ్ళిద్దరి మధ్య ఉండకూడదేది అని. ఇంకోటి నంది యొక్క కొమ్ములు ఏం మనకి మెసేజ్ ఇస్తున్నాయి అంటే, ఒకటి భూమికి ప్రతిరూపం, ఇంకోటి ధర్మానికి ప్రతిరూపం. భూమి యొక్క ఆకారం ఏంటి అంటే గోమాత, భూమికి ప్రతిరూపం గోమాత. అలాగే నంది ధర్మానికి ప్రతిరూపం. ఈ రెండు విషయాల్లో ధర్మం ఏదైతే ఉందో 4 పాదాల మీద నడవాలి. ఆ 4 పాదాలు ఏంటి? తపస్సు, శౌచం, నియమం, సత్యం. ఈ 4 విషయాల లోపల
మనం ప్రాపర్‌గా ఉంటే, పర్ఫెక్ట్‌గా ఉంటే పరమాత్ముడు మనము అడగకపోయినా మన కోరికల్ని తీర్చేస్తాడు. అడగకపోయినా మనకంటూ ఒక గొప్ప స్థానాన్ని కలిగిస్తాడు. చంద్రుడికిచ్చిన స్థానము, నాగుపాముకిచ్చిన స్థానము, అలాగే నందీశ్వరుడికిచ్చిన స్థానము అవి మనకి ప్రసాదిస్తాడు. కానీ మనకి అట్లాంటి విషయాలు, ఇట్లాంటి ఇతిహాసాలేవి తెలవకుండా మనం భక్తి అంటే, గుడి అంటే కేవలం కోరికల కోసమే వెళ్లి భగవంతుడిని ఇబ్బంది పెడతా ఉంటామనమాట. అలా నందీశ్వరుడు ధర్మంగా, సత్యంగా, న్యాయంగా సంపూర్ణ శరణాగతితో పరమేశ్వరుడి పైన విశ్వాసంతో ఆయనని తను చూస్తూ తను ఆయనను చూడాలనే నమ్మకంతో ఇలా పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఆ పరమేశ్వరుడికి ఎంత పూజలైతే చేస్తున్నారో ఈ నందీశ్వరుడికి కూడా అంతే పూజలు చేస్తారు. ఇంకో విషయం ఏంటి, ఈ కొమ్ములు పట్టుకొని వెనక తోకను పట్టుకొని రాస్తూ ఈ కోరికలన్నీ కూడా ఆ నందీశ్వరుని చెవులో చెప్తామన్నమాట. పిచ్చి పిచ్చి కోరికలన్నీ అడిగేస్తూ ఉంటాం. కానీ అడగాల్సిన కోరికలేంటి? ఒకటే కోరిక ఏంటి, నేను ధర్మంగా ఉండాలి, అలా నా జీవితాన్ని తయారు చేయు, ఈ విషయాన్ని శివయ్యకి నువ్వు చెప్పు నందీశ్వరా అని ఆయన చెవులో చెప్పడం. మనం ఏం చేస్తున్నామంటే ఆ నంది చెవులన్నీ చెదలు పట్టేలాగా కొరుక్క తింటున్నాం. విపరీతమైన కోరికల్ని ఆ చెవులో ఉదేస్తున్నాం అనమాట. తీరుస్తాడు, తప్పకుండా భగవంతుడు తీరుస్తాడు. కానీ అవన్నీ ఆఫ్టర్ ఆల్. కానీ కోరాల్సినదేంది? సత్యం, ధర్మం, న్యాయం, మన ఇతిహాసాలు, భగవంతుని యొక్క ఉనికి, కంప్లీట్ శరణాగతి, ఇవన్నీ మనకివ్వమని చెవులో చెప్తే ఆ నందీశ్వరుడు ఏం చేస్తాడు? శివయ్యకు చెప్తాడు. మళ్ళీ తోక రాస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఇంట్లో ఒక నాన్నతో పని చేయించుకోవాలనుకుంటే పిల్లవాడు ఏం చేస్తాడు? ఫస్ట్ అమ్మ దగ్గర వెళ్తాడు. అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతాడు. అమ్మ నాన్నకి ఈ పని చేయించు, నాకు కావాలి, తప్పకుండా, నేను అడిగితే తను ఒప్పుకోడు అని చెప్పేసి. అట్లాగే ఆ కొంగు పట్టుకొని ఎట్లాగైతే బాలుడు తిరుగుతాడో మనం కూడా నందీశ్వరుని యొక్క తోక పట్టుకొని నాకు ధైర్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, ఇవన్నిటిని ప్రసాదించమని ఒక్కసారి శివయ్యకి నువ్వు నా తరపున విన్నవించుకో తండ్రి అని చెప్పేసి నందీశ్వరునికి వేడుకోవడం అనమాట. ఈ రకంగానే మనం నందీశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటాము. ఆ నందీశ్వరుని యొక్క మధ్యలోంచి శివయ్యని దర్శనం చేసుకుంటాము. ఈ విషయాలన్నీ మనం మన జీవితంలో పాటిస్తూ ఉన్నామనుకోండి, పరమశివునికి పరమ భక్తులమైపోతాం. సరే, శివుడు తన యొక్క భక్తుల్నే ఆభరణాలుగా ధరిస్తాడని చెప్పుకున్నాం కదా మనం ఇందాక. అయితే దానికోసం చిన్న ఓ 4 లైన్ల పాట చెప్తాను, నేను రాసిన పాట. కైలాసమున కరుణ తోడ శివమెత్తి ఆడినావు, కనికరించగా లింగ రూపమై భువికి తరలినావు, గుప్పెడంత నీ గొంతులో గరలము ఏల దాచినావు, పొంగుతున్న ఆ గంగనేమో నీ జడలో ఆపినావు, చంద్రవంక తలకెక్కగా పులి చర్మ వస్త్రమే కట్టగా, నాగరాజు మెడ చుట్టగా రుద్రాక్షమాలలే దాల్చగా, ఆ మూవలేమో నీ పదము తాకి గల్గల్లు మంటు మ్రోగే, గౌరీవరుడ శంకర మా గంగాధరుడ ఈశ్వర, కరుణించరా భోలానాథుడా.